హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ముందుగా ఇలా ఉడికించిన గుడ్లకి క్లిప్లో చూపించినట్లు ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కనీసం 2 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా గుడ్లు కలర్ చేంజ్ అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మిగిలిన ఆయిల్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపుగా ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచీ, 6 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ టమాటోల్ని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని మనం వేయించి పక్కనుంచుకున్న గుడ్లు కూడా వేసి ఒకసారి ఉప్పు సరిచూసుకోవాలి. మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా రైస్ ఐటెంలోకి కానీ చపాతీల్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్గా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.